వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు. రవి కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. నేటి భారతం మొదటి శీర్ష ఎపిసోడ్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇస్తున్న ఫ్రీ బీసెస్ పై కబుర్లు చెప్పుకుందాం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి వచ్చిన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం. 14 మంది ప్రధానులు భారతదేశాన్ని పరిపాలిస్తుంచారు. గతంలో బడ్జెట్కి మరికొద్ది నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు సామాన్యులకు కలిగించబోయే ఊరట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, నిపుణులు కలిసి తయారు చేసిన బడ్జెట్లో ఫ్రీ బీసెస్ నిధుల శాతం చాలా భయాన్ని కలిగిస్తుంది. నేనేమి ఆర్థిక నిపుణుని కాకపోయినా నాకు అర్థమైన పరిజ్ఞానంలో వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా మాత్రమే నా ఈ కబుర్లు. ముందుగా 2 రాష్ట్రాల ఫ్రీ బీసెస్ పై ఖర్చు పెడుతున్న ఖర్చును గమనిస్తే 2 రాష్ట్రాలు కలిసి 2 లక్షల కోట్ల పైనే ఫ్రీ బీసెస్ ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే 3 లక్షల కోట్లపై బడ్జెట్ అంచనాలుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం 1 లక్ష కోట్ల పైనే ఫ్రీ బీసెస్ కొరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. అంటే బడ్జెట్లో 35 నుండి 40% వరకు ఫ్రీ బీసెస్ కొరకు 2 రాష్ట్రాలు అధిక మొత్తంలో ఇస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత 10.5 జీడీపీ గ్రోత్ రేటు సాధించడంతో కొంత మేరకు విశ్రమంగా కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మరింత కష్టపడాల్సిందే. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటానికి వారు ఎంతో కష్టపడుతున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఇచ్చిన రాష్ట్రాలతో పరిస్థితి కూడా ఇంచుమించు ఫ్రీ బీసెస్ పై అధిక మొత్తంలో శక్తికి మించి ఖర్చు చేస్తున్నాయి. 2021 నాటికే మహారాష్ట్రలో 96,000 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బాంబే దేశ ఆర్థిక రాజధాని కావటంతో అక్కడ కూడా మిశ్రమంగా కనిపిస్తుంది. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. ఫ్రీ బీసెస్ ఇవ్వటానికి సీఎం స్టాలిన్ గారి ప్రభుత్వం అనేక తంటాలు పడుతుంది. కొద్ది నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. గతంలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవటానికే కష్టపడుతున్న సీఎం స్టాలిన్ గారు ఈసారి ఎలాంటి హామీలు ఇస్తారో వేచి చూద్దాం. బీహార్ ఎలక్షన్లో బీజేపీ కూటమి మరియు ఆర్జేడీ కూటమి శక్తికి మించి హామీలు ఇస్తున్నట్లు వార్తలను బట్టి తెలుస్తుంది. దీనికి ఏ ఒక్క రాజకీయ పార్టీనో ప్రత్యేకించి నిందించవలసిన పని లేదు. ప్రతి పార్టీ కూడా రాజకీయ మనుగడకు తప్పనిసరిగా ఈ ఫ్రీ బీసెస్ని
అనౌన్స్ చేస్తున్నాయి. ప్రజలు కూడా వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము అన్నట్లుగా ఉంది. ఒక రకంగా ప్రజలు ఫ్రీ బేసెస్కు అలవాటు పడిపోయి సోమరపోతులుగా మారుతున్నారు. ఈ సంఖ్య పర్సంటేజ్ మాత్రం ఏమీ తక్కువ లేదు. గతంలో ప్రధాని మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ కేసెస్ని వ్యతిరేకులే. అయితే పార్టీ మనుగడ కొరకు, రాజకీయ అవసరాల కొరకు వారికి కూడా తప్పటం లేదు. ప్రజలు కూడా ఈ ప్రీబీసెస్ హక్కుగా భావిస్తున్నారు. పరిమితమైన ప్రీబీసెస్ తప్పు కాదు. ముఖ్యమైన విద్య, వైద్యం, ఇల్లు, ఉపాధి అందరికీ అందించగలిగితే చాలు. ప్రధాని మోడీ గారు కలలు కంటున్న వికసిత భారత్ అప్పుడే సాధ్యం. ఒక రకంగా వికసిత భారత్ అనేది ప్రతి భారతీయుడి కళ. కలలు కనటమే కాదు, దాన్ని సాకారం చేసుకున్నప్పుడే అర్థం, పరమార్థం, గొప్పతనం. ఇలా ప్రతి రాష్ట్రం ప్రీబేసెస్ పెంచుకుంటూ పోతే వికసిత భారత్ ఎప్పటికి సాధ్యం? ఎవరో ఒకరు, ఏదో ఒక పార్టీ పెళ్లి మెడలో గంట కట్టవలసినదే. ఎవరు కడతారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలియనిది కాదు. అందరికీ తెలిసిన ఏ ఒక్కరూ ఆ సాహసం చేయలేరు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒకే భాష మాట్లాడుతున్నా వారు విడిపోవటం తథ్యం అని తెలిసి సాహసించిన సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సాహసించి 2 రాష్ట్రాలుగా విడదీసి అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ప్రీబీసెస్ వల్ల అన్ని రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దానితో అప్పుల కోసం వేట, అప్పులకు పై మళ్ళీ వడ్డీలు, నెలసరి జీతాలు పోయి అభివృద్ధి నిధులేమి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పు తప్పు కాదు. అన్ని దేశాలు అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అయితే పరిమితమైన అప్పు అయితే మంచిది. వాస్తవానికి నెహ్రూ గారు పరిపాలన సమయంలో అప్పుల కోసం ఇంతగా ఏ రాష్ట్రము పరుగులు తీయలేదు. ఆయన పంచవర్ష ప్రణాళికతో ముందుకు ప్రభుత్వాన్ని నడిపించారు. నాగార్జున సాగర్ లాంటి భారీ ప్రాజెక్టులను, డ్యాములను కూడా నిర్మించారు. అలాగే రాహుల్ బహదూర్ శాస్త్రి గారు 1 సంవత్సరం 7 నెలలే పరిపాలన చేసినా వారి కాలంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో హరిత విప్లవానికి బాటలు వేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈరోజు నార్త్ ఇండియాలో గోధుమలు, సౌత్ ఇండియాలో వరి, కొత్త వంగడాలు తీసుకొని వచ్చిన భారతదేశానికి ఆహార కొరత తీర్చిన వారు స్వామినాథన్ గారే. అయితే అభివృద్ధి ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా సాగేది. నాటి జనాభాకు, నేటి జనరేషన్కు ఆలోచనలో వేగం పెరిగింది కదా. భారతీయ రాజకీయాలు క్రికెట్ ఆటతో పోల్చితే మొదటి జనరేషన్ టెస్ట్ సిరీస్ లాంటిది. రేడియోలో విని ఆనందించేవారు. తరువాత జనరేషన్ వన్డే ఆటలను టీవీలో చూసి, కొంతమంది ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ఆనందించారు. ప్రస్తుతం జనరేషన్కి 2020 ఆటలంటేనే ఇష్టం. ప్రస్తుతం ప్రధాని మోడీ గారు
కూడా 2020 లాంటి రాజకీయ దౌత్యాన్ని అనుసరిస్తున్నారు. వికసిత భారత్ కోసం ప్రతి భారతీయుడు కష్టపడాల్సిందే. రాష్ట్రాలు కూడా వీలైనన్ని ప్రీబేసెస్ తగ్గించి శక్తి మేరకు మాత్రమే ఇచ్చి అభివృద్ధికి వికసిత భారత్కు మూలం కావాలి. ప్రస్తుతం ప్రపంచ జీడిపిలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. 2వ స్థానంలోకో మొదటి స్థానంలో వచ్చినప్పుడే వికసిత భారత్ కలలు నిజమవుతుంది. దానికోసం ప్రతి భారతీయుడు దేశ తయారీ వస్తువులను ప్రోత్సహించాలి. నా ఈ కబుర్లు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్.